తీసుకోలేరు. అంటే ఇప్పుడు మొన్న వాళ్ళతో పాటు కాంగ్రెస్ లో కూడా బట్టి విక్రమార్క పక్క తిరిగారు, రేవంత్ అంటే ఎన్నికల ముందు నేను చెప్పేది తిరిగారు. ఇక్కడ ఆ ఛాన్స్ ఆ స్కోప్ ఇవ్వట్లేదు ఈయన. అదే ఆలోచనలో రేవంతే శాసనం ఎట్లా అని అడిగారు కాబట్టి బట్టి విక్రమార్కని తిరగమని చెప్పింది అధిష్టానం. ఇక్కడ ప్రాంతీయ పార్టీ కదా, ఇవాళ ఎందుకు తిప్పట్లేదు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ? రేవంత్ ఒక్కడే ఎందుకు తిరుగుతున్నాడు, బట్టి విక్రమార్కని ఎందుకు తిప్పట్లా అంటే ఉండేది. మామూలు స్వార్థమే, ఎవరి నాయకత్వం వాళ్ళదే. చంద్రబాబు నాయుడు ఆయన కాకుండా అచ్చెన్నాయుడిని తిప్పడము, అచ్చెన్నాయుడితో ర్యాలీలు, లేకపోతే వీళ్ళతో చేపిస్తారు. వాళ్ళు ఏమిటంటే 2 కారణాలు ఉంటాయి ఇక్కడ. కాస్ట్ ఒకటి, రెండోది వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్నాడని జనాలు ఎగబడి వస్తారా, లేదా గురుమూర్తి వచ్చాడని వస్తారా? రారు కదా. బేసిక్ గా అది జాతీయ పార్టీలో ఏంటంటే పెద్ద నాయకుడు వస్తున్నాడు, మా పెద్ద నాయకుడు వస్తున్నాడు అని చెప్పుకు తిరుగుతారు. కేంద్ర మంత్రి వస్తున్నాడు, మా కేంద్ర మంత్రి వస్తున్నాడు. ఇక్కడ జగన్ తర్వాత అంతటోడు వస్తున్నాడు, జగన్ తర్వాత అంతటోడు వస్తున్నాడు అన్నారు అనుకోండి, ఆడెప్పుడు అంతటోడు అయ్యాడరా అని ఇక్కడ వాళ్ళే తిడతారు. వైసీపీ మేనిఫెస్టో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే ఉగాదికి విడుదల చేస్తారని అలాగని అఫీషియల్ ప్రకటన నేను అన్నగానే ఒక అయితే వచ్చిన టాక్, అది పక్కకి వెళ్ళిపోయింది. అంటే టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటి ఆలోచన? మేబీ ఎలక్షన్ నోటిఫికేషన్ అయ్యాక అనౌన్స్ చేస్తారేమో. ఎందుకు అంటే సర్ప్రైజ్ గా ఉండాలని ఒక కోణం అయ్యి ఉండొచ్చు. రెండోది ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న హామీలు చూశాక ఇంకేమేమి ఇస్తారో కూడా చూసి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000, 50 ఏళ్ళకి బీసీలకు పెన్షన్, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. దాంతో పాటుగా దాన్ని ఏమంటారు, మహిళలకి ఏదో ఇస్తామని 1500, ఇవన్నిటికి సంబంధించి జగన్ లెక్కేసుకోవాలి ఏది ఇవ్వగలరు ఏది ఇవ్వలేడు అవన్నీ కూడా. అవన్నీ చూసుకున్నాక ఇచ్చేటటువంటి ప్రయత్నం ఏదో చేస్తారు. ఒక రకంగా